అమ్మా, నాన్న, భౌతికంగా మీరు లేకపోయినా నీడలా నా వెంటే ఉండి నన్ను కాపాడుతున్నారనుకుంటాను. మీ ఆశీర్వాద బలంతోనే నా మీద పడ్డ నిందని తొలగించుకోవాలి. సుచిత్ర మేడం గారికి నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఏం మాటిచ్చుంటావే? వంశీబాబుని కంటికి రెప్పలా కాపాడుతానని చెప్పి చివరికి వాడికి కనుపాపైపోదాం అనుకుంటున్నావా? అయిపోతావు. ఆ సుచిత్రాదేవి కూడా నువ్వే తన కొడుకు చిన్ననాటి స్నేహితురాలు అయితే బావుండు అని కోరుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. ఆవిడ నీకు చేసే సపోర్ట్ చూస్తే నిన్ను ఇలాగే వదిలేస్తే అలేఖ్య కుంపటే కూల్చేలా ఉన్నావు. నానమ్మా, నానమ్మా, ఏంటిది? నానమ్మా, ఏంటి నంగనాచలా మాట్లాడుతున్నావు? నానమ్మా, నానమ్మా, వదలు, వదలు. నీ అదృష్టం చూస్తుంటే పిడికిలి బిగించుకోవాలనుంది. కాకుంటే అప్పుడు నీ గొంతు నా అరచేతిలో ఉండాలి. చావే, చావు, చావు. నానమ్మా, వదలు, నానమ్మా. ఏయ్, నువ్వు చస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. చావు. నీటిలో తోస్తే మునగవు, నిప్పు పెడితే కాలం, కత్తితో పడిస్తే చావు. ఎంత అదృష్టం చేసి పుట్టావు. నానమ్మా, వదలు, నానమ్మా, నానమ్మా, వదలు, నానమ్మా, వదలు. ఏయ్, నానమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? వసుని చంపేస్తావా ఏంటి? చంపేస్తానే. అవును, చంపేస్తాను దీన్ని చంపకపోతే మనం బతికేలాలేము. నేనేం చేశాను నానమ్మా? నువ్వేమీ చెయ్యకపోయినా నీ స్టార్ అలా వెలిగిపోతుందమ్మా. నువ్వేమీ తెలియనట్టు నువ్వింట్లో దీపం పెట్టినా దీపిక పడుకునే కొన్నంత క్రేజ్ ఉందమ్మా నీకు. నువ్వొక వెలుగు వెలిగిపోవాలని చూస్తున్నావు కదా, ఆ దెబ్బతో మమ్మల్ని చీకట్లోకి నెట్టాలని చూస్తున్నావు. ఇదే కదా నీ వ్యవహారం. అయ్యో, నేనేం చేశాను నానమ్మా? చెప్తున్నాను కదే, నువ్వు మా జీవితాన్ని ముంచడానికే ఉన్నావు. అసలు నువ్వు బతకూడదే. నానమ్మ, నువ్వు వాగు. వసు, నువ్వు పద, పద. ఊరుకో వసు. నేనేం తప్పు చేశానో చెప్పకుండానే నానమ్మ కోప్పడుతోంది. నానమ్మ సంగతి నీకు తెలిసిందే కదా. ఏడవకు వసు, నువ్వు ఊరుకో. కాదలేక, నాకు నువ్వు నానమ్మ తప్ప ఎవరున్నారు చెప్పు? తెలియక ఏదైనా తప్పు చేసుంటే చెప్పాలి కదా. కనీసం నా మీద పడ్డ నింద తొలగిపోయే వరకైనా నన్ను బ్రతికనివ్వమను. ఆ తర్వాత ఇంక నానమ్మ ఇష్టం. వసు, ఏంటట చస్తుందట్నా? ఊరుకోనమ్మా. ఎందుకెప్పుడు వసు మీద పడి అలా ఏడుస్తావు? ద్వేషం ఉండొచ్చు కానీ రాక్షసత్వం ఉండకూడదు. తన మీద పడ్డ నింద చెరిపేసుకోవాలని వసు ట్రై చేస్తుంది నానమ్మా. వసేవ్, నువ్వు జిలేబీ మాటలు మాట్లాడకే. జిలేబీ దాని మీద పడ్డ నింద తొలగిపోయిందనుకో, నిన్నిక్కడ వాళ్ళు నిమిషం కూడా ఉండనివ్వరు. దాన్ని పెద్ద కోడల్ని చేసుకుని నిన్ను వెనక్కి తిప్పి నడ్డి మీద తంతారు. పాపం వసు ఇక్కడ నీ చేతుల్లో, అక్కడ వంశీ గారి మాటలతో నలిగిపోతుంది నానమ్మా. వసేవ్, నువ్వు జాలి పడకే మనవరాలా. అది మన కోసం బతుకుతుంది అంటున్నావు కదా, ఇక్కడ కూడా అది నలిగిపోకుండా దుబాయ్లో నలిగి చచ్చేలా చేస్తానుండు. ఉండు. రే జోగే,
వసుని దుబాయ్కి తీసుకెళ్లే ఏర్పాట్లు చేసుకోరా. ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా అది నీ వెంట వచ్చేస్తుందిరా. ఉంటా. నానమ్మ ఏం చేస్తున్నావు? ఎన్నాళ్ళని ఇలా అవుట్ హౌస్ లో ఉంటామే. వసూని వాడికి అప్పచెప్తే జూబ్లీ హిల్స్ లో పెద్ద బంగ్లా మనకి అప్పచెప్పిపోతాడే రిచ్గా. ఛీ! పేచి మోహన్. మర్చిపోమన్నావు కదా అప్పు. వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు సార్? నన్ను నేను మర్చిపోవడానికి, నా ఉనికి నేను పోగొట్టుకోవడానికి. సార్ మీరు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసా? మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ముందు లోపలికి పదండి. పదండి. రండి వదులు. సార్. వదులు. రండి సార్. వసుంధరా, వదులు. రండి. వదులు నా మా నాన్న. మాట వినండి సార్. వసుంధరా, వదులు. లోపలికి రండి. వదులు. రండి సార్. వసుంధరా, వదులు. నన్ను వెళ్ళివు. ఏయ్, ఏంటి నీ దౌర్జన్యం? నన్ను వెళ్ళివు. ఏయ్ వసుంధరా. కుదరదు సార్. ఏయ్ వసుంధరా, తలుపుతి. నన్ను ఎందుకు ఇలా బంధిస్తున్నావు? నేను మిమ్మల్ని బంధించడం లేదు సార్. మందుకు బానిసైతే అదే మిమ్మల్ని బంధిస్తుంది అంటున్నాను. మీ ఆరోగ్యమే మిమ్మల్ని శిక్షిస్తుంది. నా జీవితమే నాకు దూరం చేశావు. నా రాధని నన్ను కలవకుండా చేశావు. ఇప్పుడు నన్ను ఏమీ చేయకుండా అడ్డుకుని ఏం సాధించాలనుకుంటున్నావు? మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటున్నారు సార్. ముందు ఆ విషయం తెలుసుకోండి. నేను మీకు అన్యాయం చేశానని మీరు అనుకుంటే నన్ను శిక్షించండి, భరిస్తాను. శిక్ష? నీకు శిక్ష వేయాలా? అవును సార్. మీరు ఏ శిక్ష విధించినా ఒప్పుకుంటాను. సరే, నువ్వు కూడా ఆ బాధను అనుభవించాలి కదా. అనుభవించాలి. కట్టు. ఫ్యాన్ కట్టు. ఉరితాడు కట్టు. సార్ శిక్షించమన్నావు కదా, దా కట్టు. రా. అంటే చావే శిక్ష అనుకుంటున్నారా సార్? అలాగే సార్. మనిషిని చంపితే ఉరి శిక్ష వేస్తారు. మనసును చంపినందుకు కూడా ఇలాంటి శిక్ష వేస్తున్నారంటే తప్పులేదని నేను కూడా అనుకుంటాను సార్. నేను బ్రతికుండకూడదని మీరు కోరుకుంటున్నారు కదా, అంతే కదా? చచ్చిపోతాను సార్. మీ సంతోషం కంటే నా ప్రాణమేమి నాకు ఎక్కువ కాదు. చచ్చిపోతాను.
దిగో దిగో. సార్ ఏంటి చనిపోయి హ్యాపీగా ఉందాం అనుకుంటున్నావా? అది నీకు శిక్ష కాదు. నీకు నేను వేసే శిక్ష నువ్వు జీవితాంతం అనుభవించాలి, బతికి మరీ అనుభవించాలి. నాకు ప్రాణం పోసి నా ప్రాణంగా మారిన నా హార్ట్ ఫ్రెండ్ ఈరోజు ప్రాణాలతో లేదు. తను నేను మిస్ అవ్వడానికి కారణం నువ్వు. అందుకే నువ్వు చూస్తుండగా నీ కళ్ళ ముందే నేను ప్రాణం తీసుకుంటాను. నేను ఊరేసుకుని ప్రాణం తీసుకుంటుంటే అది చూసి నువ్వు జీవితాంతం కుమిలి కుమిలి చావాలి. అదే నీకు సరైన శిక్ష. సార్ 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 ఏంటది సార్? ప్లీజ్ సార్ సార్ దిగండి. అయ్యో ఏమైంది సార్ మీకు? అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మరి ఇంత పిరిగా ఆలోచిస్తారని అనుకోలేదు. అవును, నేను పిరికివాణ్ణి. నా హార్ట్ ఫ్రెండే లేనప్పుడు నేను బతకడం కష్టమని భయపడుతూ బతుకుతున్నవాణ్ణి. నా వల్ల కాదు, నా చేత కాదు. నా గుండెల్లో ఉండే నా హార్ట్ ఫ్రెండ్ శాశ్వతంగా దూరం అయ్యాక ఈ శ్వాస పీల్చుకోలేను, ఈ కళ్ళతో నన్ను నేను చూసుకోలేను. సార్ ప్లీజ్ సార్ 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 దిగండి సార్ సార్ ప్లీజ్ సార్ దిగండి సార్. ఏంటి నీ టార్చర్? నాకు ప్రశాంతంగా నా చావుకు నన్ను చావునివ్వా? మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ అలా మాట్లాడకండి. ఛే, ప్లీజ్ సార్ ప్లీజ్. అడ్డులే. లేవన్ సార్. సీరియస్గా చెప్తున్నాను, అడ్డులే. నేను కూడా సీరియస్ గానే చెప్తున్నాను సార్. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వను. నువ్వు వెళ్ళనిచ్చేదేంటి? నేనే వెళ్తాను. లేదు సార్. వసుంధర, అడ్డు తప్పుకో. సార్ వసుంధర, నీకే చెప్పేది, అడ్డు తప్పుకో. సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ తప్పుకో. వద్దు సార్. అడ్డు సార్ తప్పుకో. ఆగండి. వసుంధర, తప్పుకో, నా మాట విను. సార్, చెప్పేది మీ నీకే. పరిస్థితి బాగాలేదు సార్. సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ ప్లీజ్. నా కోపం తెప్పించుకో. తప్పుకో. సార్ వసుంధర, సార్ నా మాట వసుంధర, వినండి సార్. నన్ను పిచ్చివాడిని చేయకు. వసుంధర, సార్ వదులు. ప్లీజ్ సార్. సార్ వసుంధర, అడ్డు ప్లీజ్ తప్పుకో. వద్దు. వసుంధర, చెప్పేది నీకే. ప్లీజ్ సార్ ప్లీజ్. వెళ్ళొద్దు. నా మీద మీకెంత ద్వేషం ఉన్నా భరిస్తాను, కానీ నేను బతకుండగా మిమ్మల్ని ఇలా బయటికి వెళ్ళనివ్వను. చూస్తూ చూస్తూ మిమ్మల్ని ప్రమాదం వైపు నడవనివ్వను. అర్థం చేసుకోండి సార్, నా మాట వినండి.
ఎక్కడికి వెళ్ళకండి, నేను వెళ్ళనివ్వను, వెళ్ళనివ్వను. ఆడపిల్లన్నాక ఎలా ఉండాలి? ఆ వసు రాత్రి కూడా రాలేదంటే దానికేం పోతుందో అని నాకైతే కర్మ పరువు పోతుంది. చచ్చిపోయిన నా కొడుకు హరిప్రసాద్ దయ్యమైపోయి నా మీద పగ సాధిస్తాడేమో. నా కూతురు వసుందర్ని కంటికి రెప్పలాగా చూసుకోలేకపోయావా అమ్మా అని నన్ను పీక్కు తింటాడు. ఏమైంది నానమ్మా, నీలో నువ్వే మొత్తుకుంటున్నావు? నిన్ననగా వెళ్ళిన ఆ వసు ఇంకా ఇంటికి రాలేదు చూసావా? నువ్వు చూడలేదు. వసు రాత్రి ఇంటికొచ్చింది, తెల్లారే లోపు లేచి పెద్దింట్లోకి వెళ్ళింది. చూసావా అది ఇంట్లో ఉన్న పనంతా నా మీదేసిపోయింది. అది రాని ఈరోజు దాని సంగతి చెప్తాను. ఎందుకు నానమ్మా ఊరికే వసును ఆడిపోసుకుంటూ ఉంటావు? ఏమేయో ఈ మధ్య నీకు దాని మీద బాగా ప్రేమ పెరిగిపోయినట్టుంది. అక్క తొక్క అని దాన్ని వెనకేసుకొస్తున్నావేమిటి? బరువు పెరిగిపోయి గూనొస్తుందేమో చూసుకో. తిక్క మొహం దాన. వసు ఏమీ నా మీద కూర్చోదులే. నేను అరవాలి, మీరెందుకు అరుస్తున్నారు? భయమేసి అరవబోయానండి. గదిలోకొచ్చి ఇంకా భయపడ్డం ఎందుకు? నేను రావాలని రాలేదండి. నా కాళ్ళు అలా అలా నన్ను తీసుకొచ్చేసాయి. మీ కాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చేసరే, మరి ఈ పువ్వులు ఎవరు తీసుకొచ్చారో? ఆ, అంటే నిజానికి మీకోసం నేనే ఈ పూలు తీసుకొచ్చానండి. అరే, మీరు సిగ్గుపడకూడదు, నేను సిగ్గుపడాలి. సరే, సిగ్గు లేకుండా సిగ్గుపడండి. ఆ జోక్ చేశాను. అలేక్యా అమ్మో, అలేక్యా టిఫిన్ తిందుగాని రావే. నానమ్మా, నాకు టిఫిన్ వద్దు, నువ్వు తినేసాయి. అదేంటే టైం 9 అవుతుంటే టిఫిన్ వద్దంటావేమిటి? నేను తర్వాత తింటానని చెప్తున్నాను కదా నానమ్మా. తెమ్మని ఇందాకే కదా అరిచావు. అప్పుడు ఆకలేసింది, ఇప్పుడు వద్దని చెప్తున్నాను కదా. నీకు ఈ మధ్య బాగా నాతో తినిపించుకోవడం అలవాటైందే. సరేలే, తీసుకొస్తున్నానుండు. నానమ్మా, నువ్వు రావద్దు, నేనే తర్వాత వస్తాను. ఏం అక్కర్లేదు, నేనే వస్తున్నానుండు. అలేకే గారు, ఇప్పుడు గానీ మీ నాన్నమ్మ చూసిందంటే నన్ను ఇక్కడే చంపి మల్లెపూలు చుట్టేసి పాతి పెట్టేస్తుందండి. నా ప్రాణాన్ని మీరే ఎదురు చేసి కాపాడండి. ఒక పని చేయండి, ఇటు నుంచి వెళ్ళిపోండి.
ఈ పూలు మీకోసమే తీసుకొచ్చానండి. వస్తాను. ఏమేవ్ టిఫిన్ చేద్దుకని రావేంటి? ఏం చేస్తున్నావు ఇక్కడ? రా.